హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సో ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ సోనియా అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేశారో అదైతే ఫలించిందేమో అనిపించింది నాకు. సో చాలామంది కూడా ఏం చెప్పారంటే సీక్రెట్ రూమ్కి వెళ్తుందేమో సోనియా అని అనుకున్నారు. కానీ అక్కడ సీక్రెట్ రూమ్కి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైపిచ్చు ఈ వారం లేదు, సీక్రెట్ రూమ్ అనేది లేదు. ఎట్టకేళ్లకు సోనియాని అయితే ఎలిమినేట్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఆమె ఉన్నా కానీ ప్రయోజనం లేదు. పెద్దగా టాపిక్ ఆమె దగ్గర కంటెంట్ పెద్దగా రావడం లేదు. ఎంతసేపు పోసుకోర్ల కబుర్లు మాట్లాడతా. మరొక విషయం ఏంటంటే బాగా ఆడుతున్నటువంటి నిఖిల్ గేమ్ని స్పాయిల్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా పృథ్వీ కూడా ఆ క్లాన్లోనే ఉన్నాడు కాబట్టి అతని గేమ్ కూడా ఆటోమేటిక్గా రప్చర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయిని మరలా 8వ వారంలో రీఎంట్రీ చేస్తారనేది ఒక న్యూస్. మరి ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత అదంతా చూసుకొని ఆ ఎపిసోడ్లు, ఆ బిహేవియర్ కావచ్చు, సో జనాల్లో ఎలాంటి నెగటివిటీ ఉంది ఆమె మీద అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆ అమ్మాయి రాకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా నియమాలకి అని అంటారు కదా, అలాంటి పర్సనల్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళు మేబీ రారు. నాకు తెలిసి అయితే రాదని నేను అనుకుంటున్నా. చాలామంది అయితే ఇది ట్రెండింగ్లో ఉంది, మళ్ళీ వస్తుందని. నాకైతే రాదనే ఉంది. సో మొత్తానికైతే ఎలిమినేషన్ జరిగిపోయింది. సోనియా ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది హౌస్ ఇన్ 4th వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్ ఎప్పుడెప్పుడు అన్నీ కూడా మీకు అప్ టు డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.